ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, కెన్ దీస్ బోన్స్ లైవ్? ఎజ్కేల్ 37th chapter 3rd verses. ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త అయిన యెహెజ్కేలుకు వెనుకబడిన స్థితిలో ఉన్న దేవుని ప్రజల దర్శనము ఇవ్వబడిందనమాట. అత్యంత అధికమైన మరియు బహుగా ఎండిన ఎముకల యొక్క ఈ లోయే వారికి భయానకమైన పరిస్థితిని వివరిస్తున్నాయి అన్నమాట. వారు తిరిగి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ ప్రజలు మన ఆశ విఫలమాయను అని దుఃఖిస్తున్నారు. మరి 11వ వచనంలో మరి ఉంటుందన్నమాట, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని దేవుడు ఆ ప్రవక్తను అడుగుతాడు. అప్పుడు ఆ ప్రవక్త అంటాడు, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని తిరిగి దేవుణ్ణి అడిగాను. మానవ దృక్పథం నుండి చూస్తే ఆ పరిస్థితి పూర్తిగా అసాధ్యమైనది అనమాట. మరి నేటి పరిస్థితి కూడా సరిగా లేదు. మరి ఆకారం ఉన్నది కానీ శక్తి లేదు. పైకి భక్తి గల వారి వలె ఉంటున్నాం కానీ మరి మనలో సరైన భక్తి మనము చేయట్లేదు. దేవుని శక్తిని ఆశ్రయించిన వారమై ఉంటున్నామని 2 తిమోతి పత్రిక 3:5 ఉంది. కానీ జీవం లేదు. మనము ఉన్నాము, బ్రతికి ఉన్నాము అనే పేరుకే కానీ మనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాక్యం అనేది లేదు అని తెలియజేస్తుంది అనమాట. మరి సార్దీస్లో ఉన్న సంఘంతో క్రీస్తు ఈ విధంగా అంటున్నాడు, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మరి ప్రకటన గ్రంథము 3:1 కూడా ఉంది, ధన సమృద్ధి ఉన్నది కానీ దర్శనం లేదు. ప్రకటన 3:17 కార్యకలాపాలు ఉన్నాయి కానీ ప్రేమ లేదు. ప్రకటన 2 అధ్యాయము 2వ వచనం 4 వచనాల్లో విస్తరించుటకు బహుగా విభజనలే ఉన్నాయి. మరి ప్రసంగి మాటల్లో చెప్పాలంటే, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు, మరి నీతి ఉండవలసిన చోట అతిక్రమము నాకు కనబడిందని ప్రసంగి 3:16 మరి మనకు హాయినిచ్చే గృహాలు, సుఖంగా నడిపే కార్లు, హాయిగా కూర్చునే ఆలయాలు, హాయిగా వినడానికి ప్రసంగాలు ఉన్నాయి. కానీ క్రీస్తు యొక్క నిందను గూర్చి మనకు ఏమీ తెలుసు అని మరి ఒక అతను అంటున్నాడు, వాన్ సేపర్ అనే అతను అంటున్నాడు అనమాట. అంటే మనం ఎలా ఉన్నాము? చచ్చిపోయిన సంఘంలాగా ఉంటున్నాం, మనలో జీవం లేదు అని మనకి ఈ వాక్యం తెలియజేస్తుంది అనమాట. మరి దేవుని చిత్తమైనప్పుడు, మరి దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, మరి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు అని మనం నమ్మినప్పుడు, మరి మనము మన బ్రతుకుల్లో ఎండిపోయిన స్థితిలో ఉంటున్నప్పుడు, మరి దేవుని యందు మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఎండిపోయిన ఎముకల్లో జీవం పోసి వాటికి మరి మహాసైన్యంగా నిలబెట్టిన దేవుడు, మనం కూడా మరి దేవుడు మన జీవితాలను కూడా మరి ఎండిపోయిన మన ఈ బ్రతుకుల్ని దేవుడు చిగురింప చేయగలడనమాట. ఇప్పుడు మన దేవుని యందు భయభక్తులు కలిగి మరి స్థిరమైన మరి నిబ్బరమైన మనసు కలిగిన వారి, నిరంతరం దేవుని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నప్పుడు, దేవుని అనుసరించేవారిగా ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటించేవారిగా మనం ఉన్నప్పుడు, దేవుడు ఎండిపోయిన స్థితి నుంచి మరి క్రొత్త చిగురును పుట్టించగల సమర్థుడని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది అనమాట. మరి జీవాత్మ మా ద్వారా విరివిగా వీస్తుంది. జీవము శక్తితో దేవుని సంఘాన్ని ఉజ్జీవింప చేయొచ్చు. మరి జీవాత్మ రమ్ము మమ్మల్ని కడుగు, నూతనపరచు, నేటి అవసరత సంధించినట్లు మరి ఈ సంఘమును కూడా ఉజ్జీవింపచేసి, మరి సంఘాలు కూడా ఎండిపోయిన స్థితిలో ఉంటున్నాయి, మన జీవితాలు ఎండిపోయిన స్థితిలో ఉంటున్నాయి. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మన ఎండిపోయిన స్థితిని దేవుడు మరలా చిగురింప చేయగలనని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది అనమాట. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు.
ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని యెహెజ్కేలు గ్రంథం 37:3లో మీరు మాట్లాడారు. దేవా, మీ చిత్తం అయితే ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, దిగజారిన స్థితిలో ఉన్నప్పటికీ నీ యందు విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభు మేము కూడా ఎండిపోయిన స్థితిలో నుంచి ప్రభు చిగురించగలిగిన స్థితిలోకి మమ్మల్ని మార్చగలవని, అటు రీతిగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరి కుటుంబాల్లో ఎలాంటి ఎండిపోయిన స్థితి ఉన్నదో మరి ఆ స్థితిని తీసివేసి చిగురింప చేయగలవని నమ్మి ప్రభువా, మీరు మా జీవితాల్లో వెలుగులోకి నడిపించమని, చిగురింపు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.